మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామిపై సొంత నియోజకవర్గంలోనే ప్రజలు తిరగబడుతున్నారు. సొంత పార్టీ నేతల్లోనే వివేక్కు అసమ్మతి పెరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి వివేక్ను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. మరోవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు కుమ్ములాడుకోవడం పార్టీలో విభేదాలను బట్టబయలు చేస్తోంది. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సొంత నియోజకవర్గం చెన్నూరులో రోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. మంత్రి ఎప్పుడు నియోజకవర్గంలో పర్యటించినా సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో తీవ్ర అసహనానికి గురవుతున్న మంత్రి దురుసు సమాధానాలు ఇవ్వడంపై స్థానికులు మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ప్రజలకు ఓర్పుతో సమాధానాలు చెప్పాల్సింది పోయి దురుసుగా మంత్రి వివేక్ మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్తో పాటు ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నూరు మున్సిపాలిటీకి చెందిన ప్రజలు మరోసారి మంత్రిని నిలదీశారు. తీవ్ర అసహనానికి గురై పొంతనలేని సమాధానాలిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంచెలి 2 సంవత్సరాలు అయింది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. వాళ్ళు చెప్పిన మాటలు మాది మూటలు లెక్కల అంతే తప్ప చేసిన నాదు లేదు. ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు వాళ్ళు వచ్చుడు పోవుడు ఎక్కడ ఏ వాడు పోయినా చెప్పిన మాటలు తప్ప ఏం లేదు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికి వచ్చిన కాండల్ని ఎక్కడ కూడా ఏమీ అభివృద్ధి చేయకుండా ఖాళీ ఇప్పుడు ఎలక్షన్ టైం అని చూసుకొని శిలాఫలకాలు వేసుకుంటూ అభివృద్ధిని పక్కకు పెట్టి ఈ శిలాఫలకాలు వేసి కొబ్బరికాయలు కొట్టడమే జరుగుతూ ఉన్నది. మొన్న మా కేతనపల్లి మున్సిపాలిటీలోని ఈ అమ్మ గార్డెన్లకు పోయినప్పుడు ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి అని అడిగితే గవర్నమెంట్ అన్నారు కానీ ఒక మంత్రి స్థాయిలో ఉండి కూడా అంత ఘోరాతి ఘోరంగా మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెట్టి ఉండు. ఎప్పటికున్నా కూడా రావడం పోవడం తప్ప అభివృద్ధి అనే లేదు. ఇన్ఛార్జి మంత్రి కృష్ణారావు జిల్లాలో తొలి పర్యటనలోనే చెన్నూరు నియోజకవర్గంలో నాయకులు కుమ్ములాటలు బయటపడ్డాయి. చెన్నూరు పట్టణంలోని ఏటీసీ ట్రైనింగ్ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేశారు. కాగా ఈ భవనం కోసం తమ భూములు లాక్కుంటున్నారంటూ బాధితులు మంత్రిని నిలదీశారు. చెన్నూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరగడం లేదని, సంక్షేమ పథకాలు అందడం లేదని, సరైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోయారు స్థానికులు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచినా చెన్నూరు, మందమర్రి, కేతనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధిని, సమస్యలను పట్టించుకొని మంత్రి వివేక్ మున్సిపల్ ఎన్నికల వేళ మళ్లీ కాలనీల బాట పట్టడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు అనుకోండి, కేతనపల్లి అనుకోండి, ఈ మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మళ్ళొక్కసారి ప్రజల్ని మోసం చేయాలి, ప్రజల నుండి ఓట్లు దండుకోవాలని చెప్పి ఈ వివేక్ వెంకటస్వామి ఏదైతే ఈ కార్మిక శాఖ, మైనింగ్ శాఖ మంత్రి ఉన్నారో ఈ మంత్రి నిజంగా చెప్తున్న ఒక మంత్రి ప్రతి గల్లీకి తిరిగి అభివృద్ధి చేస్తుండంటే ప్రజలు హారతులు బట్టి స్వాగతించాల్సిన సమయంలో ఎక్కడికి పోయినా ఈ మంత్రిని వ్యతిరేకించడం, ఈ మంత్రికి నిరసన సెగలే తగులుతా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఇతన్ని హారతు పట్టుకొని ఆహ్వానించే పరిస్థితే ఈ చెన్నూరు నియోజకవర్గం లేదు. ఈ 2 సంవత్సరాలు మీకు అభివృద్ధి చేయాలనో, అభివృద్ధి చేసే తీరిక లేకనా, అభివృద్ధి చేయాలనో సోయి లేకనా, కేవలం మీరు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మీరు శిలాఫలకాలు వేసి కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. అంటే ప్రజలు గమనిస్తున్నారు కాబట్టే మీరు ఎక్కడికి పోయినా ప్రతి దగ్గర కూడా మీకు వ్యతిరేకంగా మహిళలే మీకు నిరసనలు చెప్తా ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ ప్రత్యేక చొరవతో మందమర్రి, చెన్నూరు, కేతన్పల్లి మున్సిపాలిటీలలో వేలాది కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరిగాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికే మంజూరైన పనులు నిలిపివేసింది. దాంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మున్సిపాలిటీలలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నా మంత్రి వివేక్ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పట్టించుకోకపోవడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడతామని స్థానికులు చెబుతున్నారు.